మన కథలో మధు, శివాల మధ్య ఒక మాటల యుద్ధమే జరుగుతుంది. గెలుపెవరిదో మనం చూడాలి. మధు ఒకరోజు కూర్చొని టీవీ చూస్తుంది. శివ తన దగ్గరికి వచ్చాడు. అక్కడ నుండి వెళ్ళి శివ కోసం కాఫీ తీసుకొస్తుంది మధు. "ఏం చూస్తున్నావు మధు టీవీలో" అని అడుగుతాడు శివ. అప్పుడు మధు, "మంచి సాంగ్స్ అండి. చిన్నప్పటి నుంచి నాకు పాటలంటే చాలా ఇష్టం" అని అంటుంది. అప్పుడు వెంటనే, "ఏంటి, లవ్ సాంగ్స్ అంటే నీకిష్టమా" అని అంటాడు శివ. అప్పుడు మధు ఆశ్చర్యంగా చూస్తుంది. "సినిమాలైనా పెట్టండి చూద్దాం" అని అంటుంది. "సినిమా వద్దు, ఏమీ వద్దు. అలాంటివి చూడకూడదు" అని అంటాడు శివ. "మరి నీ మొఖం చూడాలా" అనుకుంటుంది తన మనసులో మధు. వెంటనే మధు అక్కడ నుండి లేచి వెళ్ళిపోతుంది. అప్పుడు శివ, "ఏం మధు, నాతో కలిసి టీవీ చూడ్డం కూడా నీకిష్టం లేదా, వెళ్ళిపోతున్నావు" అని అంటాడు. వెంటనే మధు, "చూడు శివ, మీ మాటలు, మీ పద్ధతి ఏమీ బాగోలేదు. టీవీ కూడా ప్రశాంతంగా చూడనివ్వట్లేదు మీరు. ఏం ప్రోగ్రామ్ అయినా, ఏ సినిమా అయినా దానిలో మంచి మాత్రమే తీసుకోవాలి. చెడు అక్కడే వదిలేయాలి. మీకెవరూ చెప్పలేదా ఇవన్నీ" అని కోపంగా మాట్లాడుతుంది. అప్పుడు శివ ఏం మాట్లాడలేదు. మధు ఎన్నో ఆశలతో తన జీవితం ప్రారంభించింది. మధు ఏం మాట్లాడినా శివ వేరే కోణంలోనే ఆలోచించేవాడు. మధు జరిగిన సంఘటనలన్నీ పదే పదే ఆలోచిస్తూ తన జీవితం ఇక ముగింపైపోయిందని, లైఫ్‌లో అసలు సంతోషమే లేదు అని చాలా బాధపడుతుంది. అలా 4 నెలలు గడిచాయి. మధుకి ఒంట్లో నలతగా ఉందని హాస్పిటల్‌కి వెళ్దామని శివతో చెప్పింది. "నేను రాను. మీ అమ్మగారితో వెళ్ళు" అని అంటాడు శివ. "సరే శివ" అని నవ్వుతూ సమాధానమిచ్చింది. అక్కడికి వెళ్ళాక డాక్టర్ అన్ని పరీక్షలు చేసి రిపోర్ట్ కోసం బయట వెయిట్ చేయమని చెప్తారు. అదే సమయంలో మధు తన మనసులో బాధను తన తల్లికి వివరిస్తుంది. ప్రపంచంలో అందరికన్నా మనని బాగా అర్థం చేసుకునేది మన తల్లిదండ్రులే కదా! ఆమె మధుకి ఎంతో ధైర్యం చెప్పింది. కాసేపటికి పరీక్ష చేసిన రిపోర్టులు వచ్చాయి. మధు 3 నెలల గర్భవతి అని తెలిసింది. మధు వాళ్ళ అమ్మ చాలా సంతోషపడిపోయింది. అక్కడ నుండి వారు ఇంటికి వచ్చేశారు. ఇదే విషయం శివకి చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో అనుకుంది మధు. శివ ఇంటికి ఎప్పుడు వస్తాడో, ఈ విషయం ఎలా చెప్పాలి అని చాలా వెయిట్ చేస్తుంది మధు. మాటల్లోనే శివ రానే వచ్చాడు. చాలా సంతోషంతో మధు తన ముందుకు వెళ్ళి నిలబడింది. "ఏమండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అనుకుంటున్నాను" అని జరిగిన విషయం చెప్పింది. అప్పుడు శివ, "ఏంటి, ఇంత త్వరగానా, పిల్లలా" అని అంటాడు. "ఒక్కసారి ఆలోచించు మధు, ఎందుకు చెబుతున్నానో విను" అని అంటాడు. ఇంక మధు నోట అసల మాటే రాలేదు. ఏంటి శివ ఇలా అంటున్నాడు? ఎవరైనా భార్య తల్లి కాబోతుంది అంటే చాలా సంతోషపడతారు కదా! ఇదేంటి నా జీవితం ఇలా తారుమారయింది అని బాధపడుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. నేను మీ స్మైలీ శాంతి.